హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బర్గర్ స్వీట్ ఫుడ్. మన ఆడవాళ్ళందరికీ రోజు మధ్యాహ్నం వంట ఏం చేయాలో పెద్ద టాస్క్ కదండి. కూరగాయలు ఎక్కువ ఉంటే ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే, లేకున్నా ప్రాబ్లమే. ఏం చేయాలో తోచదు. నేనైతే ఈరోజు మా గార్డెన్లో కొద్దిగా కూరగాయలు ఉన్నాయి, వాటితోనైతే ఫుల్ లంచ్ ప్రిపేర్ చేసేసాను. ఈ మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎలా చేసుకున్నాను ఏంటనేది మొత్తం అంతా వీడియో చూసేశాక మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ చేసేయండి. వంట అయితే ఫాస్ట్గా ఒకదాని తర్వాత ఒకటి ఎలా చేసుకుంటే మనకు వంట అనేది తొందరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుందో ఈ వీడియోలో అయితే చూపించేశాను. మా తోటలో అయితే కూరగాయలు చూడండి, ఒక పప్పాయి కోసుకొచ్చాను, ఇంకా ఫ్రెష్గా పుదీనా కూడా ఉంది. దొండకాయలు అయితే చాలా కొద్దిగా ఉన్నాయి, ఇంకా పచ్చిమిర్చి కూడా ఉన్నాయి, కానీ నేనైతే పండుమిర్చి తెచ్చాను. వీటితోనే ఈరోజు అయితే వంట చేసేస్తున్నాను. మీరైతే థంబ్నెయిల్ చూశారు కదండి, ఈరోజు వీటితో నేను వంట ఏం చేస్తున్నానో గెస్ చేయగలరా అని. మీరు గెస్ చేసినట్లయితే మొత్తం వీడియో చూడకముందే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఏం వంట చేశాను నేను అనేసి. ఇప్పుడైతే చూడండి, ఈ పచ్చి పప్పాయనైతే ఈ విధంగా పైన అంతా తోలు తీసేసాను. లోపలైతే గింజలు అయితే అస్సలు ఏం లేవండి. తర్వాత అయితే శుభ్రంగా కడిగేసుకొని లోపల కూడా కడిగేసాను నీట్గా. తర్వాత ఈ విధంగా మరీ సన్నగా కాదు, మరీ మీడియంగా కాకుండా కొంచెం చిన్న ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం ముక్కలన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లోకి అయితే వేసేసుకుంటున్నాను. మీరు కుక్కర్లో వద్దు అనుకుంటే మామూలుగా ఏదైనా కడాయిలైనా మీరు బాయిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో అయితే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత వాటర్ తగినన్ని పోసుకోవాలి, మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదు, చిన్న గ్లాస్ అన్ని వాటర్ అయితే సరిపోతాయి, జస్ట్ బాయిల్ అవ్వడానికి కాబట్టి. మూత పెట్టి ఒకే ఒక విజిల్ ఉడికించుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉడికేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము. నెక్స్ట్ అయితే ఇంకా పుదీనా, పండుమిర్చి, ఇంకా దొండకాయలు ఉన్నాయి కదా, వీటన్నింటినీ చూడండి ఫస్ట్ పుదీనా అయితే ఒలిచేసుకొని తర్వాత వీటిని అయితే శుభ్రంగా కడిగేసుకుంటున్నాను. దొండకాయలు కూడా శుభ్రంగా కడిగేసి ఈ విధంగా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 టమాటాలు తీసుకున్నాను. ఈ పండుమిర్చి అయితే ఎక్కువ స్పైసీ ఉన్నాయండి, కారం ఎక్కువ ఉన్నాయి, అందుకే నేను ఒక 5 తీసుకున్నాను. ఈ విధంగా వీటికైతే కత్తితో అయితే ఇలా గుచ్చుకున్నాను. దీనివల్ల ఏంటంటే ఫ్రై చేసుకున్నప్పుడు చిట్పట్లు ఆడకుండా ఉంటాయి, లేదంటే చిట్లి మీద పడతాయి కదా. ఇప్పుడు కడాయిలో అయితే 1 స్పూన్ అంత ఆయిల్ వేసాను. తర్వాత కొద్దిగా పల్లీలు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 వెల్లుల్లి రెబ్బ, 5 పండుమిర్చిలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనాకులు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు పుదీనాను కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పుదీనా ఆకులు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనే చిన్న ముక్కలు కట్ చేసుకున్న టమాటాల ముక్కలు కూడా వేసేసుకొని తర్వాత తొందరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకున్నాను. తర్వాత మంచి కలర్ వచ్చేదానికైతే పసుపు వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని వీటన్నింటి కూడా బాగా ఫ్రై చేసుకొని తర్వాత మూత పెట్టి బాగా దగ్గర పడేంత వరకు అయితే మగ్గనివ్వాలి. ఇవి డైరెక్ట్ కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ మూత పెట్టినట్టయితే తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఈ విధంగా బాగా పచ్చివాసన పోయి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక స్పూను ఆయిల్ వేసుకొని అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది నాన్ స్టిక్ పెనంలో కాబట్టి అడుగు అంటలేదు, కానీ నార్మల్ ఏదైనా కడాయి అయితే మాడిపోతుందండి, ఈ విధంగా అడుగు పట్టేస్తుంది. ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇవి పల్లీలు, ఇవన్నీ టమోటా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా అయితే చింతపండు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లారిన దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని మీకు వాటర్ అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోండి, లేదంటే లేదు, అలాగే గ్రైండ్ చేసుకోవచ్చు గట్టిగానే. తర్వాత ఇందులో ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకొద్దిగా సాల్ట్ అవసరం పడుతుంది కాబట్టి ఇంకొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని వీటిని మరీ మెత్తగా కాదు కానీ కచ్చపచ్చగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర రోల్ ఉందనుకోండి, రోట్లో దంచుకోండి, ఇంకా ఈ పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. అంతే అండి, దొండకాయ పచ్చడి అయితే గ్రైండ్ చేసుకున్నాము, దొండకాయ ఇంకా పుదీనా పచ్చడి. ఇప్పుడు ఒక కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసుకొని చిట్పట్లాడిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంగువ అనేది డైజెషన్కే కాదండి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చట్నీని కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత
సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇవి రుచి అనేది చాలా బాగుంటాయండి. రైస్ లేకైనా చపాతీ లేకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా దొండకాయ ఇంకా పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఏంటంటే ఇప్పుడు పొద్దున్నే కాచిపెట్టుకున్న పాలు ఉన్నాయండి. కొద్దిగా మిగిలిపోతాయి కదా, మీగడ పాలు ఇవి మిగిలిపోతాయి. మీరు వెన్న చేస్తున్నట్టయితే ఓకే, లేదనుకోండి ఈ విధంగా చపాతీ పిండి కలుపుకోండి. ఇందులో నేనైతే 2 గరిటెలంత చపాతీ పిండి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని తర్వాత ఊరగాయ ఉంటుంది కదండి, అదే అండి ఆవకాయలో ఆయిల్ ఉంటుంది కదా, అదైతే 1 స్పూన్ వేసుకున్నాను. ఇలా ఈ ఆయిల్ వేయడం వల్ల చపాతీలు అనేవి టేస్ట్ బాగుంటాయండి. ఈ విధంగా ఫస్ట్ అయితే మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి అయితే కలిపేసుకోవాలి. వాటర్ ఎప్పుడైనా మనం చపాతీ పిండి కలిపేటప్పుడు ఒకేసారిగా కాకుండా కొద్దిగా పోసి కలుపుకున్నట్లయితే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా పిండినైతే ఒక 10 నిమిషాల వరకు పిండినైతే కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఉన్నట్లయితే చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ అయితే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పపాయ కర్రీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. దీనికోసం అయితే మనం ఆల్రెడీ కుక్కర్లో పెట్టేసి 1 విజిల్ ఉడికించుకున్నాం కదా, జస్ట్ ఒకే 1 విజిల్ ఉడికించి పెట్టుకున్నానండి. చూడండి మరీ నున్నగా అయిపోలేదు, మరీ గట్టిగా కాకుండా కరెక్ట్గా బాయిల్ అయ్యాయి. ఇలా వాటర్ కూడా చూడండి అడుగునైతే ఎక్కువ ఏం లేవు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను కొద్దిగా. మీరు ఎండు కొబ్బరి అయితే వేయద్దండి, అస్సలు బాగుండదు, పచ్చిదే యూజ్ చేయండి. ఇప్పుడు 5 నుంచి 6 వరకు మిరియాల గింజలు ఇంకా 1 లవంగం వేసుకొని కొద్దిగా వాటర్ కూడా పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్లంతా నూనె తీసుకొని వేడైన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు కూడా వేసుకొని చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా వేసేసుకున్న తర్వాత 3 పండుమిర్చిని కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను, వాటిని కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి 2 కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఇవి కూడా తొందరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇంట్లోనే టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నానండి, అదైతే 1 గరిటెడు వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే టమాటా ముక్కలైనా కట్ చేసైనా వేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ప్యూరీని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అయితే ఒక 1/2 స్పూన్ కంటే తక్కువ వేసుకున్నాను. ఇంకా పసుపు కొద్దిగా, ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ వేసుకొని 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా ఇందులో అయితే వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు కంటిన్యూస్గా మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అడుగు మాడకుండా కంటిన్యూస్గా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇందులో తగినన్ని వాటర్ పోసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇది మంచి స్మెల్ వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పపాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వాటర్ లేకుండా ఓన్లీ ముక్కలు మాత్రమే ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఇదైతే దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులో పపాయ ముక్కలను అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా పపాయ ముక్కలు మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ కలిపేసేసి బాగా మిక్స్ చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా 5 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసేసి చివరగా అయితే ఇందులో అయితే కొద్దిగా జీలకర్ర పొడి ఇంకా కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉందనుకోండి కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, టేస్టీగా అయితే పప్పాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీ లేకైనా రైస్ లేకైనా దేంట్లోకైనా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎప్పుడన్నా చేశారా? చేసినట్లయితే మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అంతే అండి, టేస్టీగా పప్పాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ పిండి మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ కర్రీ ఇవన్నీ చేసేలోపు నానిపోయింది పిండి అయితే. ఇప్పుడు చూడండి వీలైనంత పలచగా ఈ విధంగా చపాతీని రుద్దుకున్న తర్వాత 1 స్పూన్ కూడా లేదండి కొద్దిగానే వేసుకున్నాను. ఇది ఆవకాయలోని ఆయిల్ కొద్దిగా వేసుకొని దానిపైన ఇలా చపాతీ పిండి చల్లుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎప్పుడు మనం మైదా పరాటాలు కాకుండా ఇలా గోధుమ పిండితో కూడా పరాటాలు చేసుకోవచ్చండి. చాలా సాఫ్ట్గా వస్తాయి, ఈజీ కూడా. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసి పెట్టామంటే. ఇలా
వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం పరాటాల్లాగా రుద్దేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకున్నట్టయితే ఒకదాని తర్వాత మన పని అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. కాకపోతే ఒకదాని తర్వాత ఒకటి ఎలా చేసుకోవాలి అనేది మాత్రం మనం తెలుసుకోవాలి. ఈ విధంగా పరాటాలు రుద్దేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని వేడైన తర్వాత ఎప్పుడైనా సరే మనం చపాతీలు కానీ పరాటాలు చేసేటప్పుడు ప్యాన్ అనేది బాగా వేడైన తర్వాత మాత్రమే వేసుకోవాలి. లేదనుకోండి మెత్తగా రావు, అప్పలాలాగా వస్తాయి. ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత పరాటాని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. ముందే వేసామనుకోండి చపాతీలు అనేవి సాఫ్ట్గా రావు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అంతే అండి, టేస్టీగా పరాటా కూడా రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అండి. ఒకదాని తర్వాత ఒకటి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా. రైస్లోకి అయితే ఒక ఆవకాయ ముక్క వేసుకున్నాను. ఇంకా పప్పాయ కర్రీ రెడీ అయిపోయింది. చట్నీ, పరాటా ఇంకా కీరాతో సర్వ్ చేసుకున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.